మంత్రం ఈ పదానికి మూలం సంస్కృతం. మన్ అంటే మనస్సు, త్రా అంటే రక్షణ లేదా నియంత్రణ. మీకు తెలుసా, మనం రోజు వినే లేదా పఠించే ఒక చిన్న మంత్రం మన శరీరంలో ఎన్నో అద్భుతమైన మార్పులను తీసుకురాగలదు. ఇది కేవలం భక్తి కాదు, దీని వెనుక ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించడం నుండి వ్యాధులను నయం చేయడం వరకు మంత్రాలు ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెర్చ్ ప్రకారం మంత్ర పఠనం మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలను బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల మన కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మంత్రాలు చదువుతున్నప్పుడు మన మైండ్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తుంది. అది ఒక డీప్ మెడిటేటివ్ స్టేట్. ఈ స్టేట్ లో మన నరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి. శరీరం తనను తాను నయం చేసుకునే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా మంత్రాలు జపించినప్పుడు మన శరీరంలో ఎండార్ఫిన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే మన స్ట్రెస్ హార్మోన్స్ రెడ్యూస్ అవుతాయి. మంత్రాలు చదివేటప్పుడు మన బాడీలో వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల మన వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇది మెదడు నుండి శరీరంలోని కొన్ని ముఖ్య అవయవాలకు కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది మన శరీరం యొక్క రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్. ఈ మోడ్ లో మన శరీరంలో కొన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయి. మన డైజెషన్ అండ్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. మన రోగ నిరోధక శక్తి బలపడుతుంది. అంటే మంత్ర పఠనం మన శరీరాన్ని ఒక సెల్ఫ్ హీలింగ్ స్టేట్ లోకి తీసుకువెళ్తుంది. దీనివల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయం అవడానికి, సెల్యులర్ రిపేర్ జరగడానికి మన శరీరానికి శక్తి లభిస్తుంది. కానీ మంత్రాలను ఏ విధంగా చదువుతున్నాము అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మంత్రాలు చదివేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తేనే ఆశించిన ఫలితాలు అందుతాయి. ముందుగా ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. సంస్కృత పదాలను స్పష్టంగా పలకాలి. వేగంగా కాకుండా ఒక లయబద్ధంగా, ప్రశాంతంగా వేద పద్ధతిలో పఠించాలి. పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ లో స్పైన్ స్ట్రైట్ గా ఉంచి ధ్యాన ముద్రలో కూర్చొని జపించాలి. ఇలా కాన్సన్ట్రేటెడ్ గా పఠించినప్పుడు మాత్రమే మన బాడీలో వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. అప్పుడే మంత్రాల వల్ల కలిగే పూర్తి స్థాయి ఫలితాలు మనకు అందుతాయి. ఒకవేళ మీకు ఇది నమ్మశక్యంగా లేకపోతే ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఒక 21 days ప్రతిరోజు 20 minutes మీకు నచ్చిన ఏదైనా ఒక మంత్రాన్ని పఠించండి. అది గాయత్రి మంత్రమైనా, మహామృత్యుంజయ మంత్రమైనా లేదా మీకు నచ్చిన ఏ మంత్రమైనా కావచ్చు. మీ శరీరంలో కలిగే మార్పులను మీరే స్వయంగా గమనిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.